హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు పిఠాపురం వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నేతలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి సార్ అది? ఖచ్చితంగా ఎన్నికల ముందు ఏదైతే జగన్ గుర్తుపెట్టుకో తొక్కేస్తా అధపాతాలను తొక్కేస్తా అని గట్టిగా మాట్లాడేసరికి ఈనేంటి ఇది పోనుకొచ్చినట్టు ఇలా ఊగిపోతున్నాడు అని చెప్పి వెటకారం చేసి ట్రోల్స్ చేశారు. అదే జరిగింది. ఎలా అంటే కావాలని ఆయన సినిమా టికెట్లు ₹5 ₹10 పెట్టడం, కావాలని ఎక్కడికి వెళ్తే వైజాగ్ హోటల్లో హౌస్ అరెస్ట్ చేసి ఉంచేయడం, ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తే అక్కడ రోడ్డుకి అక్కడ బ్లాక్ చేసేసి సార్ ఇప్పుడు మీకు పర్మిషన్ లేదండి అని చెప్పించడం. ఎన్ని చేశారు. అతన్ని, అతని భార్యని, పిల్లల్ని, తల్లిని, తండ్రిని, అన్నయ్యని, అందరినీ ఎన్ని చేశారు. ఆయన అన్నిటికీ చేసుకొని మననెవడు రాపేది అనే స్లోగన్తోనే ముందుకెళ్ళాడు. సో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్ వచ్చి కలిసింది ఆయనే. అక్కడ టర్న్ అయిపోలే. అవును, రాష్ట్ర భవిష్యత్తు ఒక్కసారి ట్రెమెండస్ చేంజెస్కి నాంది పలికింది అది. సో ఇప్పటికీ కూడా వైజాగ్ గూగుల్లో వచ్చింది డేటాబేసు. మేము చెప్తేనే వచ్చింది. వీళ్ళు ఏదే లేదు, వీళ్ళు ఒక్క పని చేయలేదు, ఒక కంపెనీ తేలేదు, ఒక ప్రాజెక్ట్ చేయలేదు, వీళ్ళే చేశారంట. పెద్ద ఎంత కామెడీ అంటే ఈ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి గారు, వాళ్ళు డేటా సెంటర్ ఉత్తిదే అంత బిల్డప్పే, ఎంఓఐ లేవు, ఏమీ లేవు, ఉత్తి ట్రాష్ గీషు, అది వస్తే రేడియేషన్ ఎఫెక్ట్ అని చెప్పిన వాళ్ళు ఆయన లండన్ నుంచి రాగానే ఆ డేటా సెంటర్ మేమే తెచ్చాట, జగన్ గారే తెచ్చారు. మరి ముందంతా మీరు తేలేదు కాబట్టి విమర్శలు చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ డేటా సెంటర్కి ఒత్తాసు పలుకుతారండి. ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శాంక్షన్ చేసి భూమిని కేటాయించి అదనంగా ఇంకొక 600 ఎకరాలు కేటాయిస్తే 2,000-3,000 పైచీలకు ఎకరాలకు మళ్ళీ అదనంగా 600 ఎకరాలు కేటాయిస్తే దాన్ని గవర్నమెంట్ రాగానే రద్దు చేసి వెనక్కి తీసేసుకున్నాడు. ఎర్ర బస్సు కూడా వెళ్ళని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఎయిర్ ఫోర్స్ ఫ్లైటు భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా ఆ ఘనత నాదే అంటున్నాడు. ఏంటండి చేసుకొని పిచ్చిగా చేసుకొని. కానీ పిఠాపురంలో టీడీపీ వీళ్ళకి పడట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్సీ నాగబాబు గారు వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు పరిస్థితి అధోగతిగా ఇట్లా ట్రోల్స్ చేసి ప్రతిదీ చేస్తున్నారు. ఆయన అదే చెప్పాడు. యాక్చువల్గా పిఠాపురం అమ్మవారి శక్తిపీఠ, 18 అష్టాదశ శక్తిపీఠలో పురిహితిక అమ్మవారు ఉంటారు అక్కడ. అందుకే పిఠాపురం. పైగా శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ సంచరించిన ప్రదేశం, దత్తపీఠం. సో అటువంటి పిఠాపురంలో ఆయన నాకు ఇక్కడ వరకు వచ్చి ఇలా గెలిచానంటే ఇది నాది కాదు, దైవ సంకల్పం ఏదో ఉంది, నన్ను నడిపించేది కూడా దైవమే, నేను నామమాత్రుడిని, బట్ చివరి వరకు కష్టపడతా. కానీ ఎట్లా ట్రోల్ చేస్తే ఎవరిని క్షమించను. అక్కడ సొంత బాబాయిని చంపిస్తేనే అక్కడ వార్త కాదు. ఇక్కడ స్కూల్ పిల్లలు కొట్టుకున్నా కూడా స్కూల్ పిల్లలు కొట్టుకున్నారు. ఆ పిల్లడి తాలూకు ఒక తండ్రి టీడీపీ వాడు, ఇంకో పిల్లడి తండ్రి జనసేన వాడు అని ఒక ట్రోల్స్. ఏమి కార్యక్రమాలు చేయట్లేదని ట్రోల్స్. టీడీపీ నాయకులు వర్మ గారిని పట్టించుకోవట్లేదని ట్రోల్. అంటే కావాలని, ఎంత కావాలని కాకపోతే ఎలక్షన్స్ టైంలో కూడా మీరు గుర్తు చేసుకోండి. కావాలని పవన్ కళ్యాణ్తో ఒకడు, దాని కొండ సింబల్ అట. మళ్ళీ ఇతని పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ కదా, గ్లాస్ కదా, పవన్ కళ్యాణ్ అన్న కూడా కొండ. మగ్గు అంటే ఆ మగ్గు లాంటివి అలాంటి గుర్తులు కూడా ఎందుకు పెట్టారు? గ్లాస్కి సిమిలర్గా ఉండి ఎవరైనా కన్ఫ్యూజ్ దానికి రిలేటెడ్గా ఉండేవి. ముసలి వాళ్ళ గట్రా వచ్చి ఇది పవన్ కళ్యాణ్, ఇది కాదు, ఇది గుద్దేస్తే పోవాలి. ఏమిటి అది చిల్లర కక్కుర్తి తెలివితేటలు ఎన్ని చేశారు. మళ్ళీ పైపెచ్చు వెండి భరిళ్ళు పంచడం, ఒక దగ్గర లారీ పట్టుకున్నారు, సీజ్ చేశారు. ఎంతమంది చేసినా పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫాలోవర్సు స్వచ్ఛందంగా వచ్చి, విదేశాల నుంచి కూడా వచ్చి, అయ్యా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, ఈసారి జన్మ మరణ సమస్య, మీరు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాకపోతే రాష్ట్రం పరిస్థితి అధోగతే అని ఎన్ఆర్ఐలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆఖరికి జబర్దస్త్ లాంటి ఆర్టిస్టులు కూడా వచ్చి, ఎవరు గెటప్ సీను, సుడిగాలి సీన్ లాంటి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఓటేయండి, పవన్ కళ్యాణ్ గారిని ఓటేయండి అని చెప్పారు. చెప్తే వీళ్ళందరూ ఫీల్ అయిపోయి, రోజా గారు లాంటి వాళ్ళు అయితే వాళ్ళంతా వాళ్ళ బతుకులంతా పేడ పురుగులు అన్నట్టు మాట్లాడారు. ఆవిడ గుర్తుందా మీకు అది? అవును. అంత హీనంగా మాట్లాడచ్చా? ఒక మంత్రిగా కూడా చేసింది కదా ఆవిడ, అదేనా సంస్కారం? బట్ వీళ్ళు ఎక్కడ కూడా ఆవిడ మాకు జడ్జి, ఆవిడ మాకు దారి చూపిన దేవత, జబర్దస్త్లో ఆవిడ మేమేం పట్టించుకోమని అన్నారు తప్ప తిరిగి ఒక్క మాట అనలే. అది కదా సంస్కారం. వీళ్ళందరూ స్వచ్ఛందంగా
ఎన్ఆర్ఐలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ పంపించారు కాబట్టి ఎలా ఓడగొట్టాలి, ఎలా దిగానికి అమ్మా ఇటు గెలిస్తే ప్రమాదం అని కూడా చేసి ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారిని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, ఓడిపోతారని చెప్పి బెట్టింగ్లు కూడా తెలుసా, లక్షల్లో బెట్టింగ్లు కూడా జరిగాయి. ఎస్ సార్. దైవ సంకల్పం ఆయనే అన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా దైవ సంకల్పం. మీరెవరయ్యా ఓడించడానికి? ఖచ్చితంగా ఆ బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఆయన ప్రతి చిన్న కార్యక్రమం పిఠాపురకు సంబంధించి అక్కడ సొంతంగా వెంటనే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే ఉన్నాడు. అదే అంటాను, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాపిటల్ కాదు, నేను ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి క్యాపిటల్ అంటే ఓకే అన్నారు. తీర్మానం అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే 19లో గద్దెనెక్కారో అమరావతి కాదంట. బట్ ఈయన అలా కాదుగా, పిఠాపురం నేను అనుకున్నాను పిఠాపురంలో ఉంటానని చెప్పి పిఠాపురంలో ఫస్ట్ ఇల్లు కట్టుకున్నాడు. మరి ఈయన అమరావతి ఇష్టమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి పరిధిలో ఉండే తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకోవాలి? వైజాగ్లోనో, కడపలోనో, కర్నూలులో ఎక్కడైనా కట్టుకోవచ్చు కదా. వైజాగ్ క్యాపిటల్ అని కూడా అక్కడే ఆయన తలుచుకుంటే ఎంతసేపు, నెల రోజుల్లో బిల్డింగ్ లేపారండి. 10 అంతస్తుల మేడని లేపేస్తారు. అన్ని వేల కోట్లకు అధిపతి. బుత్తి కబుర్లు, జనాల్ని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద ఉండే కక్షని యావత్ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టి అందరి చేత ఉసూరు అనిపించుకుని చేసే పరిస్థితికి ఎందుకు ఒక్క వ్యక్తి మీద కక్షతో ఇలా చేయడం ఏంటి? ఏం లేదు, సింపుల్గా ఆయన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసిన, ఎలాగ బిజినెస్ డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి ఎలా వనరులు వస్తాయని ఆలోచించినా ఈ పాటికి ఇంకోలా ఉండేది పరిస్థితి. అవకాశం ఇచ్చారు కదా ప్రజలు, ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? మాట్లాడమే లేదు, సరైన నాయకత్వమే లేదు. సో అలాంటి వాళ్ళకి కాబట్టి పవన్ కళ్యాణ్ బాబు ఏదైతే నేను డెసిషన్ తీసుకున్నానో ఆయన అదే డెసిషన్ తీసుకుంటారు. తొక్కేస్తానన్నాడు, అలాగే తొక్కడం జరిగింది. ఈసారి కూడా ఉపేక్షించేది లేదని చెప్తున్నాడు, అది కూడా జరుగుతుంది. ఆయన ఏం అమాయకుడేం కాదు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ములాఖత్ చేయడానికి. ఈలోగా ఎన్ని మల్లగొల్లాలు జరిగాయో, ఎన్ని జరిగాయో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్. ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా లేదు వీళ్ళకి. తిరిగి రివర్స్లో ఈయన దత్తపుత్రుడు, పవన్ కళ్యాణ్ పావలా స్టారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే రాస్తాడు. ఆయన అదే చెప్పాడు, మీరు ఎవ్వరు ఎన్ని పొరపచ్చాలు క్రియేట్ చేయాలని చూసినా, టీడీపీకి జనసేనకి ఎన్ని ఇబ్బందులు కలిగించాలని చూసినా, పరిపాలన గురించి, అభివృద్ధి గురించి, ప్రజల గురించి నాకు నాయుడు గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఒక అవగాహన ఉంది. మేమిద్దరం మాట్లాడుకుంటాం. మీరు ఎవ్వరూ అపోహపడద్దు, మీలో మీరు ఏం గొడవ పడద్దు. వాళ్ళు క్రియేట్ చేస్తే చేసుకొని వాళ్ళ సునకానందం వాళ్ళే పాడని, మనకు మాత్రం అలాగే ఉండద్దు. ఎందుకంటే నారాయణ గారు, తర్వాత దుర్గేష్ గారు వీళ్ళందరితో పాటు కలిసి వెళ్ళారు. నారాయణ గారు టీడీపీ మంత్రి, మరి దుర్గేష్ గారు జనసేన మంత్రి, నాదెండ్ల గారు జనసేన, వీళ్ళందరితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేశారు, అమ్మవారి మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఇంకేం కావాలి? ఎవడెవడో పుల్లలు పెడతారు, మీరు రియాక్ట్ అవ్వద్దు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్పాడు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.